ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. శివానందలహరి 41వ శ్లోకము. పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్రధ్యాననతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే జింహా చిత్తశిరోంగృహస్థనయన శ్రోత్రైరహం ప్రార్థితో మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్మామేవ చః. శంకర సదాశివ, మృత్యువుని జయించినటువంటి శంకర పరమేశ్వర, నా పాపాలను రూపుమాపుకోవడానికి, నేను ముక్తి రూపంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని పొందడానికి, మోక్షం పొందడానికి శంకర, నేను నా పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను నీ సేవకై ఉపయోగిస్తున్నాను శంకర. నిన్ను, నీ గురించి స్తుతించటంలో, నీ కథలను చదవడము, నీ కథలను పలకటము, నీ స్తోత్రాలు చదవడంలో నా నాలుక ద్వారా ధ్యానం చేస్తూ ఉన్నాను. నీకు ప్రణమిల్లటంలో, నీకు నమస్కారాలు చేయడంలో నా చేతులని, నా కాళ్ళని, నీకు పూజలు చేయడంలో, నీకు పుష్పాలను సమర్పించడంలో నా చేతులని, నిన్ను దర్శనం చేసుకోవడానికి నా కన్నులని, నీ లీలను వినడానికి, నీ కథలను వినడానికి నా చెవులని ఉండేటట్లుగా నువ్వు ఆదేశించు శంకర. నాలో ఉన్న జ్ఞానేంద్రియాలని నువ్వు ఆదేశించు శంకర. నువ్వు ఆదేశిస్తే అవి అలాగే చేస్తాయి. నీ కరుణ ఉంటే నా మనస్సు, నా పంచ జ్ఞానేంద్రియాలు నీ మాట వింటాయి శంకర. దేవా, నీ ఆదేశాలను నెరవేర్చేటట్లుగా నన్ను ప్రేరేపించు శంకర. నేను ఎప్పుడు నీ పాదాలు విడవకుండా ఉండేటట్లుగా నన్ను అనుగ్రహించు శంకర. ఓం శ్రీమాత్రే నమః.